హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ కుకీస్ అండి, వెన్న బిస్కెట్స్. ఈ వెన్న బిస్కెట్స్ని మనం ఇక్కడ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి తయారు చేస్తున్నాము, అది కూడా ఓవెన్ లేకుండా. సో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ని, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ బటర్ కుకీస్ అనేటివి. సో మరి ఈ బటర్ కుకీస్ని ఎలా తయారు చేసుకోవాలో, మరి వాటి ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక 100 గ్రామ్స్ వరకు నేను అమూల్ బటర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంట్లో ఉండే బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ని బాగా విస్క్ చేసుకోవాలి, క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు. చూడండి, ఈ విధంగా రావాలన్నమాట, క్రీమీగా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా జల్లించుకొని తీసుకున్నాం అనుకోండి, ఉండలు ఏమైనా ఉంటే కనుక పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ షుగర్ని బటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి, క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రీమీగా రావాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు పౌడర్ షుగర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 పించ్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ తీసుకున్నారనుకోండి, సాల్ట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా జల్లించుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో బాగా కలుపుకుందాము. ఇందులో మనం పాలు కానీ నెయ్యి కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బటర్ ఉంది కదండి, ఆ బటర్లో ఉండే తేమ వల్ల బాగా ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇన్ కేస్ తయారవ్వకుంటే కొద్దిగా నెయ్యిని లేదా బటర్నైనా యాడ్ చేసుకోండి. ఇలా ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి. కొద్దిగా తీసుకొని చేతులకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఉండలాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా ఫామ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో ఒత్తుకోవాలి. ఈ విధంగా ఇంత వరకు మందంగా ఉంటే సరిపోతుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత మీరు ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు బిస్కెట్స్ని. నేను ఇలా టూత్ పిక్ తీసుకొని చిన్నగా కొద్దిగా డిజైన్ లాగా చేస్తున్నాను. ఇప్పుడు మీరు గట్టిగా ప్రెస్ చేయండి, నేను లైట్గా ప్రెస్ చేశాను, అందుకే బేక్ అయ్యేసరికి పైన డిజైన్ అనేది సరిగా కనిపించలేదు. తర్వాత కేక్ టిన్లో నేను బటర్ పేపర్ని ఉంచుకొని దానిపైన బిస్కెట్స్ని ఉంచుకున్నాను. ఇదే విధంగా మిగతా బిస్కెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ క్రాక్స్ ఏమైనా వస్తే చిన్నగా అడ్జస్ట్ చేసుకోండి, క్రాక్స్ అనేటివి రాకుండా. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని టూత్ పిక్తో మీకు ఇష్టం వచ్చిన షేప్లో డిజైన్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన డిజైన్ని ఇక్కడ నేను ఈ విధంగా బాక్సెస్ లాగా అంటున్నాను. మీరు గట్టిగా ప్రెస్ చేయండి, నేను ఊరికి లైట్గా ప్రెస్ చేశాను కాబట్టి బేక్ అయ్యేసరికి దాని షేప్ అనేది పోయింది. ఇలా ప్రిపేర్ చేసుకొని కేక్ టిన్లో ఉంచుకోవాలి. సో ఇదే విధంగా మిగతా పిండి అంతా కూడా బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్లేట్స్ తీసుకున్నాను, ఒకటి కేక్ టిన్లో, ఒకటి స్టీల్ ప్లేట్లో తీసుకున్నాను. బటర్ పేపర్ని ఉంచుకొని వాటిపైన బిస్కెట్స్ని ఉంచుకున్నాను. స్టవ్ మీద ఈ విధంగా ఒకటి కడాయి ఉంచుకొని స్టాండ్ ఉంచుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాను 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో. అదేవిధంగా కుక్కర్లో కూడా స్టాండ్ ఉంచుకొని 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్న తర్వాత బిస్కెట్స్ ఉండే ప్లేట్స్ని ఈ కుక్కర్లో అండ్ ప్యాన్లో ఉంచుకున్నాను. ఇలా లో ఫ్లేమ్లోనే 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బేక్ చేసుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ వరకు ఫస్ట్ 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 20 మినిట్స్కి బిస్కెట్స్ అనేటివి బేక్ అయ్యాయి. తర్వాత పక్కకు తీసుకొని పూర్తిగా చల్లన్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇవి ప్యాన్ నుండి తీసిన వెంటనే మెత్తగా ఉంటాయండి. ఒక 10 మినిట్స్ వరకు పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి క్రిస్పీగా క్రంచీగా తయారవుతాయి. చూడండి, చాలా క్రంచీగా ఉన్నాయి బిస్కెట్స్, అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఈ బిస్కెట్స్. అండ్ మనం చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ బటర్ కుకీస్ని. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.